ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉదయాన్నే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డిఆర్ఎం, విజయవాడ డిఆర్ఎం అంటే అనకాపల్లి పార్లమెంట్ అంతా చూసి ఆయన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ సిఈలు, ఎస్సీ, వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసులు, రైట్స్ నుంచి, రోడ్స్ నుంచి చూసే రైల్వేస్ నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చారు. ఈ పార్లమెంట్లో ఎక్కడెక్కడ ఆర్ఓ బిల్ కావాలి, ఆర్యూ బిల్ కావాలి, స్టేషన్ మోడరేషన్ కావాలి, అట్లే వ్యాగన్ షెడ్స్, వ్యాగన్ ప్లాట్ఫామ్స్, గూడ్స్కు సంబంధించినటువంటి వర్కులు కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగి శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్లో కొంత ల్యాండ్ అక్విజిషన్ కానీ, అలాగే ఎమ్మెల్యేల దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ కానీ, అక్కడ ఆర్యూపీ కావాలన్నా అక్కడ లోకల్లో ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. అన్నిటి కూడా ఒక కలెక్టరు, రైల్వే ఆఫీసర్సు, ఇక్కడ రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఆర్డబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ కావాలి, ఇరిగేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి, అవన్నీ కూడా త్వరతగిన కంప్లీట్ చేసి రాబోయే సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేదానికి అనకాపల్లి స్టేషన్ అయితే రేపు జనవరిలోనే ఓపెన్ చేసేదానికి, యలమంచి స్టేషన్ మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మొత్తం 1 ఇయర్లో ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మాట్లాడింది. అలాగే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ గురించి డీటెయిల్గా నేషనల్ హైవేస్ ఈరోజు డిపిఆర్ అంటే డిపిఆర్ ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి, అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉండేదే బైపాస్, ఆ బైపాస్ కూడా మొత్తం మళ్ళా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసుకుపోయేదానికి కలిపేదానికి ఒక బైపాస్, అలాగే యలమంచిలో బైపాసే కాకుండా టోటల్ బోత్ సైడు సర్వీస్ రోడ్స్, ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద అండర్ పాస్లు కానీ, వియూపీ అంటే వెహికల్ అండర్ పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా 100 కిలోమీటర్ స్పీడ్ తగ్గకుండా పోయేట్టుగా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఈరోజు మాట్లాడిన తర్వాత హోమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా 2 రోజుల్లో ఆమె క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి, ఇప్పుడు ఏదైతే అనంతపురం నుంచి అనకాపల్లి ఉంటుందో అదే మాదిరి రోడ్లు స్పీడ్గా పోయేదాని కోసం తీసుకోవడం, యాక్సిడెంట్ జరగకుండా ముఖ్యంగా చాలా యాక్సిడెంట్లు కాకుండా, అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో కూడా ఉన్నాయో అక్కడ కూడా అండర్ పాస్ చేసే తీసుకున్నారు. ముఖ్యంగా ఎక్కడికన్నా రైల్వేస్లో అనకాపల్లి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది, అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టర్కు, అందరూ అధికారులకు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ రైల్వే ఒక సైడు, నేషనల్ హైవే ఒక సైడు. అవి కాకుండా మధ్యాహ్నం నుంచి దిశా మీటింగ్ పెట్టుకోవడం, దిశాలో ఈరోజు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకు మీ మాదిరి ఉందని చెప్పినప్పుడు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు. ఒక ప్యానిక్ క్రియేట్ చేసి అపోజిషన్ యూరియా దొరకట్లేదు రైతులు వారికి 3 విడతల్లో కావాల్సిన యూరియా ఇప్పుడే కావాలని చెప్పేసి అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యూరియా ఒక పంటకు 3 సార్లు వేసుకోవాలి, ఆ 3 సార్లు వేసుకునేది కూడా మొత్తం ఇప్పుడే కావాలని. లేకపోతే మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక 4-5 వేల ఎకరాలు వరి ఎక్కువ వేయడం జరిగింది. ఆ వరి ఎక్కువ వేసినా కూడా ఎంత కావాల్సింది ఏంటి, పోయిన సంవత్సరం యూరియా ఎంత వచ్చింది, ఈ టైంకి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చిన దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ట్రాన్సిట్లో కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి వచ్చిన దాంట్లో 4-5 టన్నులు ఉంది. యూరియా నిజంగా చేసి ప్రతి చోట కూడా కనుక్కుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ ప్యానిక్ వల్ల రైతులు ఎవరు కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, మీకు రావాల్సిన విడతల వారీగా యూరియా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.
బ్లాక్ మార్కెట్, కొంతమంది బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి భయపడిచేసి ఇదంతా చేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. రైతులు మీకు ఈ విడతకు ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకోవాల్సిన అంతే అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ పెట్టుకున్న దానివల్ల కూడా యూరియా కూడా ఎక్కువ నిల్వ ఉండాల్సిన పెట్టుకోవద్దు. టెక్నికల్గా అంత నిల్వ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులు కూడా ఈ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా అవేర్నెస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఇంకా కూడా మనం స్పీడప్ చేసుకోవాలా, ఇంకా కొన్ని ఏ విధంగా మెరుగైన పద్ధతిలో చేసుకోవాలనేది కూడా అధికారులకు అందరికీ కూడా ఈరోజు సూచన ఇవ్వడం జరిగింది. అనకాపల్లిలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్గా కానీ మిగతా వెల్ఫేర్ స్కీమ్లో కానీ అంతా కూడా డెవలప్మెంట్లో ముందుండాలని చెప్పేసి, ఎందుకంటే ప్రధానమంత్రి ఆల్రెడీ ఇప్పటికి సంవత్సరం కాలంలోనే 2 సార్లు అనకాపల్లికి వచ్చారు. మనకు అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కి ఫౌండేషన్ వేయడము, గ్రీన్ హైడ్రోజన్ ఫౌండేషన్ వేయడము అదొకసారి అయితే, మొన్న వచ్చినప్పుడు యోగాంధ్రాకి వచ్చినప్పుడు అయితే ఎన్ఓయూపీ కూడా పోయి విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3వసారి రేపు ఆర్సిఎల్మెటల్ ఫౌండేషన్ కూడా ప్రధానమంత్రి త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలి, మత్స్యకారులకు ఏ విధంగా చేయాలని కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది.